ఇక్కడికి వచ్చా కలవాలి. పోయి పోయి అడవికి పిలిచాడేంటి వాడు? నాతో వచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు? నేను వచ్చేసాను, నువ్వెక్కడున్నావు? ఎవరు ఎవరు? ఇక్కడే ఉన్నాను, అలాగే రా. ఏంటి ఇక్కడే ఉన్నావా? నాకు కనిపించట్లేదే. అరే ముందుకొస్తేనే కదా నీ కంటికి నేను కనపడతాను. రారా ముందుకి రా. సార్, నేను డెడ్ బాడీ చూసిన వెంటనే కళ్ళంతా చీకటి అయిపోయింది. మీరు డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? పొద్దున పెట్రోల్ కోసం వచ్చాం. నాకు చాలా షాక్ అయింది బాడీని చూసి. సార్, ఇటువైపు ఇదే ఆ బాడీ. ఇంత దారుణమైన మరణమా? చెప్పాలంటే బాడీలో ఏమీ మిగల్లేదు. ఏదైనా జంతువు చేసుంటుందా? సార్, వాడి చేతిలో హ్యాండిక్యాప్ ఉండేది. ఫుటేజ్ని కొంచెం చూడు పూర్వి. సార్, వీడితో 3 బ్యాగ్ కూడా ఉండేది. అదా? అదే. ఈ బ్యాగ్లో కూడా కేవలం ఎముకలే ఉన్నాయి. బ్యాగ్ ముందే ఓపెన్లో ఉందా లేక మీరు ఓపెన్ చేశారా? సారీ సార్, నేను చెక్ చేయడానికి ఓపెన్ చేశాను. ఓ నో, ఇందులో కూడా అదే ఉంది. 3 బ్యాగుల్లోనూ ఉంది. అంతకుడు ముందుగా చంపేసి అన్నిటినీ విడివిడిగా కట్ చేసి ఈ బ్యాగ్లో వేశాడు. కానీ వాడు ఎందుకు ఇలా చేశాడు? సార్ ఆ? సార్, డెడ్ బాడీ పక్కన ఊల్ దొరికింది. సార్, నల్లగా ఉంది, బాడీలో స్కిన్ లేదు. ఒకవేళ ఈ మంత్రాలు తంత్రాలు చేసే మ్యాటరా? అది కూడా అయి ఉండొచ్చు. హంతకుడెవరో తెలియట్లేదు, కానీ వాడి మనోస్థితి బాగోలేదు. దయలేని మృగంలా ఉన్నాడు. ముందుగా ఈ పార్ట్స్ ఎవరివో కనిపెట్టాలి. అప్పుడే ఎందుకు చంపాడో, ఎందుకు చంపుతున్నాడో తెలుస్తుంది. చనిపోయిన వాడి పేరు కార్తిక్ సార్. అతను ఒక క్రైమ్ రిపోర్టర్గా ఉన్నాడు. ఇతను రమన్, న్యూస్ పేపర్ ఎడిటర్. తిను ఖైరా సార్. తిను కార్తిక్ వుడ్ బి. ప్లీజ్ ఏడవకండి, ధైర్యంగా ఉండండి. మీ బాధ మాకు బాగా అర్థమవుతుంది. మీరు దయచేసి మాకు చెప్పండి, అదే కార్తిక్ ఎవరైనా విరోధులు ఉన్నారా? అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఒక శత్రువు అని చెప్పగలను సార్. ఇతనికి 4 వైపులు శత్రువులు ఉండేవారు. 4 వైపులా విరోధులా? ఎందుకు? అలాంటి పని కార్తీక్ ఏం చేశాడు? ఎందుకు అతనికి ఇంతమంది శత్రువులు? కార్తీ ఏమి చేయలేదు, వీళ్ళు చేస్తూ ఉండేవారు. అతనికి శత్రువులు ఉండడానికి కారణం ఈయన. నువ్వేం వాగుతున్నావు? దీని గురించి మీరేం చెప్తారు? సార్, కార్తిక్ న్యూస్ పేపర్లో యాజ్ అ క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆమె అనవసరంగా నా మీద నిందేస్తుంది. చెప్పాలంటే తన రూట్ని క్లియర్ చేసుకుంటుంది. అంటే తనకు కార్తిక్కి సెట్ అవ్వలేదు. వాడు నా దగ్గర అప్పుడప్పుడు చెప్తాడు, ఈ పిల్ల వాడికి పనికి రాదని, అందుకని రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పాడు. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసేసాడు. ఏంటి ఏం చెప్తున్నారు? ఈయన చెప్పేది నిజమేనా? ఇతను అబద్ధం చెప్తున్నాడు. అదంతా ఏమీ లేదు. చిన్న చిన్న గొడవలు అన్ని రిలేషన్షిప్ లో ఉంటాయి. నిన్న రాత్రి మీరెక్కడున్నారు? సార్, మీరు నా మీద అనుమానిస్తున్నారా? ఈ కేసు సంబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందరినీ అనుమానిస్తాం. అది మీరైనా సరే
రమ్మనైనా సరే. సార్ నాకేం సంబంధం ఇందులో, నేను మీకు సపోర్టే చేస్తున్నాను. ఏమైంది రామన్ సార్, అంతా ఓకేనే కదా? అంతా ఓకేనే. అది ఎవరైనా నా మీద నింద వేస్తే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. క్రైమ్ రిపోర్టర్గా ఉన్నాడు, ఎవరి గురించైనా ఏదైనా ఆర్టికల్ కూడా రాసుండొచ్చు. సో అతనే. సార్ చాలా రోజులుగా వాడు ఏ కేసులో పనిచేయలేదు. మరైతే అతను నైట్ అడవిలోకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ మాకు ఒక కెమెరా కూడా దొరికింది, కానీ అందులో ఎటువంటి ఫుటేజ్ లేదు. సార్ వాడు ఎందుకు అడవికి వెళ్ళాడని నాకు తెలియదు సార్. సార్ నిన్న రాత్రి కార్తిక్కి ఫోన్ వచ్చింది. ఎవరో అతన్ని అడవిలో కలవమని చెప్పారు. అడవిలోనా? సార్ ఒకవేళ హంతకుడు కాల్ చేసి ఉండొచ్చు. పూర్వి, నువ్వు ఒక పని చెయ్యి, కార్తిక్ ఫోన్ రికార్డ్స్ని నువ్వు చెక్ చేయి. సరే, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో ఏమైనా తెలుసా? నో, నా చెవులో ఒక విషయం వినిపించింది. ఈ టైంలో అడవి లోపలికా? సార్ కార్తిక్ చివరి కాల్ 145287488 దగ్గర నుంచి వచ్చింది. ఇది మహేష్ ఆకవ్ పేరు మీద రిజిస్టర్ అయింది. మహేష్ ఆకవ్? అది పొలిటీషియనే కదా? దయా సార్, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. నెంబర్ బ్లాక్ చేశాడు సార్. We want justice. We want justice. Save the child. Save the child. పిల్లల్ని కాపాడండి. పిల్లల్ని కాపాడండి. We want justice. Justice! We want justice. Please shut down the school. Please shut down the school. ప్లీజ్ ఇద్దరు వినండి, మీకు చేతులు జోడించి అడుగుతున్నా వినండి. ఇగో చూడండి, సారిక మేడం, రజనీ మేడం, అలాగే ఉజ్వల్ మేడం, అరుస్తా ఆపండి కాస్త ప్లీజ్. లేదంటే నాకు పూర్తి ప్రోగ్రామ్ అనేది స్పాయిల్ అవుతుంది. ప్రిన్సిపల్ సార్, మాకు న్యాయం జరగాలి. న్యాయం దొరికే వరకు మేము అరుస్తూనే ఉంటాం. మేడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము అన్నిటినీ అర్థం చేసుకున్నాం. మీరు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉండండి. చూడండి ఇక్కడ ఎంత మందికి ఇస్తున్నారో వాళ్ళందరినీ. సారీ సార్, మీరు లోపలికి వెళ్ళాలి. నేను మిస్టర్ మహేష్ని మీట్ అవ్వాలి. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆయన ఇక్కడే ఉన్నారని ఆఫీస్లో చెప్పారు. అవును ఉన్నారు, రండి ప్లీజ్. ఈ దేశం డెవలప్మెంట్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ దేశ అభివృద్ధి కోసం అందరూ ఒక్కటిగా చేరారు. అందుకని మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. సిఐడి మిమ్మల్ని పిలిచారు. జర్నలిస్ట్ కార్తిక్ ఇతన్ని చంపేశారు. వీడి మర్డర్ కోసం నేనేం చేశాను? నాకు వాడు తెలియదు. మీకు అతను తెలియకపోతే మరి నిన్న నైట్ ఫోన్ చేసి అడవికి రమ్మని ఎందుకు చెప్పారు? నేను పిలిచానా? నేనేమీ పిలవలేదు. మా దగ్గర నీ కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. నిన్న 8:30కి మీరే కదా కార్తిక్కి కాల్ చేశారు కదా? అరే నాకు ఈ మనిషి తెలియదండి. తెలియదని చెప్తున్నాను కదా. అయితే నేనెందుకు ఫోన్ చేయాలి? మరి కార్తిక్ కాల్ రికార్డ్స్లోకి మీ నెంబర్ ఎలా వచ్చింది? సార్ నాకు తెలియదు. నా ఫోన్ నిన్నటి నుంచి బ్లాక్ అయింది. మహేష్ సార్, మహేష్, ఏమైంది మీకు? కళ్ళు తెరవండి. చనిపోయాడు. Please, ఆయన్ని కాపాడండి. ఏమిటి అభిజిత్? మహేష్, ఒక నిమిషం మేడం, కొంచెం జాగండి ప్లీజ్. సార్, ప్లీజ్ కాపాడండి అటాకింగ్ సార్. కాదు కదా? ఒకవేళ ఉండొచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్తేనే నిజమేంటో తెలుస్తుంది. స్కూల్ ని క్లోజ్ చేయండి. న్యాయం దొరికే వరకు స్కూల్ ని క్లోజ్ చేయండి. న్యాయం దొరికే
దొరికే ఆగే, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ డ్రామా అంతటికి నేను ఒక ఫుల్ స్టాప్ పెడతాను. నీకేమైనా పిచ్చుందా? నిదానంగా ఆలోచించు. వాడి గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, వాణ్ణి అస్సలు ఎదిరించలేవు. నేను ఒంటరిగా ఉండి పోరాడి చూపించగలను. సునీనా, ఏదైనా తెలిసిందా? వస్తారా? ఎవరు? ఇంకెవరు? మీ ఏసీపీ సారే. ఓహ్, ఆయన మనోడు అర్జున్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. రొటీన్ ఓ చెకప్. సరే సరే, వెరీ గుడ్ వెరీ గుడ్. అరే తారికా, మీరేం చేస్తున్నారు? పువ్వుల్ని చెక్ చేస్తూ ఉన్నాను. పువ్వుల్నా? ఏంట్రా, ఎందుకు మా చుట్టే తిరుగుతున్నావు? ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? అంటే పెళ్లిలో రై, పెళ్ళి? ఏం పెళ్ళి? పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలాగే దండలు మార్చుకుంటారు. తారిక, మీరు ఏమైనా కనిపెట్టారా? ఆ అదేంటంటే ఈ దండ వల్లే మహేష్ చనిపోయాడు. ఏంటి? ఈ మాల వల్ల మహేష్ చనిపోయాడా? ఎలా? అభిజిత్ ఎలా చనిపోయాడో నేను నీకు చెప్తాను. ఈ పువ్వులుంది కదా, ఇది మామూలు పువ్వులు కాదు, విషం కెమికల్ ని ఇందులో కలిపారు. నీకు నేను చెప్తాను, అదేమో ఏ కెమికల్ అని చెప్తాను. ఇక్కడ చూడు, ఈ కెమికల్ ఏం చేస్తుందో చూడు. రక్తం ఇక్కడ కలెక్ట్ అయింది కదా. అవును, ఈ విషంతో ఉన్న కెమికల్ ఇదే చేస్తుంది. ఇది బ్లడ్ వెసల్స్ ని ఎండబెట్టేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ మాల మహేష్ మెడలో పడిందో విషం అతని స్కిన్ గుండా శరీరంలోకి వెళ్ళింది. అవును, ఇక్కడ చూడు. ఇదిగో ఇక్కడ చూసావు కదా, మెడ దగ్గర, తర్వాత ఇక్కడ, ఇదిగో ఇక్కడ రెడ్గా ఉంది కదా. ఇక్కడి నుంచి ఆ విషం వీడి శరీరంలోకి వెళ్ళింది. అంటే స్కిన్ కాంటాక్ట్ లో ఏముందో దాని ద్వారా లోపలికి వెళ్ళింది కదా. విషం పువ్వుల ద్వారా ఒంట్లోకి వెళ్ళింది, అంతేగా. రక్తం బిగుసుకుపోయింది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు చూడు వీడికి ఎలా హార్ట్ అటాక్ వచ్చిందని. ఇక్కడ చూడండి, ఈ హార్ట్ రేస్ హార్ట్ దాకా బ్లడ్ సప్లై చేస్తుంది. కానీ ఆ పువ్వులో ఉన్న విషపూరితమైన కెమికల్ వల్ల ఆర్టరీస్ లో రక్తం గడ్డగట్టుకుపోయింది. సో హార్ట్ కి వెళ్లే బ్లడ్ ని బ్లాక్ చేసింది. రక్తం హార్ట్ వరకు వెళ్ళనందువల్ల అది హార్ట్ ని బ్లాక్ చేసింది. అవునా? అందువల్లే ఆయన కూడా చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ కెమికల్ పేరేంటి? అది చాలా సాధారణమైన కెమికలే, బయట ఈజీగా దొరికేదే. ఇది స్కూల్లో ఉన్న కెమిస్ట్రీ ల్యాబ్ లో దొరుకుతుందా? దొరుకుతుంది, ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది. ఓకే, నాకు ఈ దండ నుంచి ఇంకోటి కూడా దొరికింది. ఏంటి? మీరు ఈ దండని జాగ్రత్తగా చూడండి. దాంతో పాటు ఇందులో ఏ ఏ పువ్వులున్నాయి చూడండి. చామంతి పువ్వులు ఉన్నాయి, ఇక్కడ రోజ్ ఉంది, లిల్లీ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఆకులు ఉన్నాయి. ఇవేమిటి? దీన్ని స్మెల్ చేసి చూడండి. ఏంటి స్మెల్ చేయమంటున్నారు? మరి నేను అది చనిపోతే? ఏం లేదు, స్మెల్ చేసి చూడు. తను చెప్తుందంటే ఏమీ ఉండదులే. ఉల్లిపాయ. ఎగ్జాక్ట్లీ, ఎల్లుల్లిపాయల ఆకు, ఉల్లిపాయల పువ్వు, దాంతో పాటు ఇందులో హోప్ కూడా ఉంది. అంటే హత్యకు వాడుకున్న ఈ మాలలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు లాంటివి కూడా ఉన్నాయా? 2 హత్యలు జరిగాయి, ఒకటి కార్తీక్, ఇంకొకటి మహేష్. అవి 2 విచిత్రంగా జరిగిన హత్యలు. వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఉంది. ఈ మహేష్ ఫోన్ నుంచే కార్తీక్ కాల్స్ వెళ్ళాయి. కానీ ఫోన్ బ్లాక్డ్గా ఉందని మహేష్ మనతో చెప్పాడు కదా. కానీ కార్తీక్ రికార్డులో మహేష్ ఫోన్ నంబర్ ఉంది. అలా అయితే మహేష్ ఫోన్ని బాగా చెక్ చేసి తీరాలి, అసలేం జరుగుతోందని.
సార్ సైబర్ టీం మహేష్ ఒక మొబైల్ ని చెక్ ఏం చేసి తెలిసింది? ఎలాంటి ఫోన్ కాల్స్ వాడి ఫోన్ నుండి వెళ్ళలేదు. అతని ఫోన్లో నుంచి కాల్ వెళ్ళలేదు. లేదు సార్. మహేష్ చెప్పింది నిజమే కదా? అవును సార్. మరి కార్తిక్ ఫోన్లోకి మహేష్ ఫోన్ ఎలా వచ్చింది? సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫోను వేరే ఫోన్ నుంచి చేశారంట. మహేష్ ఫోన్ లానే ఇంకో ఫోను తయారు చేశారు, అంటే క్లోనింగ్ చేశారు. ఐ సీ. ఇటువంటి ఫ్రాడ్ కూడా జరుగుతూ ఉందా? ప్రతి హ్యాండ్సెట్కి కూడా ఒక తనీగా ఒక నెంబర్ ఉంది. ఎవడైతే ఫోన్ చేశాడో వాడు ఆ మహేష్ ఫోన్ నెంబర్ని వాడు కాపీ చేశాడు. అప్పుడు ఆ నెంబర్లోంచే కార్తిక్కి ఫోన్ చేశాడు. మొబైల్ కంపెనీకి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఒకే నంబర్లో 2 ఫోన్లు ఉన్నాయని తెలిసిందో, వాళ్ళు మహేష్ ఫోన్ని ఇల్లీగల్ అని తెలుసుకుని బ్లాక్ చేశారు. కానీ మహేష్ ఎప్పుడైతే మొబైల్ కంపెనీకి కంప్లైంట్ చేశాడో ఆ 2 నంబర్ కూడా బ్లాక్ చేశారు. సార్ ఫోన్ని బ్లాక్ చేయడానికి ముందు ఆ ఫోన్ నుంచి ఇంకొక కాల్ కూడా చేశారు. ఎవరికి? నంబర్ దొరికేసింది సార్, చూసి చెప్తా. నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు ఈ స్టోరీకి ఒక ముగింపు చెప్తాను. సార్ నేను స్కూల్లో అందరినీ ఎంక్వైరీ చేశాను, కానీ ఎవరికీ ఆ మాల గురించి తెలియదంట. అలా అయితే అప్పుడు ఎవరో నిజమైన దండని అక్కడి నుంచి తీసి అక్కడ ఒక విషం సంబంధించిన దండ పెట్టుంటారు. సార్ ఆ, సార్ ఎవరి పేరు మీద ఉందంటే ఆ పేరు సునైనా. అండ్ ఆమె ఒక మొబైల్ కంపెనీ, అలాగే ఐడి కూడా పంపించారు. ఇనాగ్రేషన్ జరుగుతున్నప్పుడు అతను స్కూల్లో ఉన్నాడు. ఈవిడ ఖచ్చితంగా స్కూల్లోనే పనిచేస్తుంది. ఈ లేడీకి ఫోన్ వెళ్ళిందే అంటే ఈ లేడీకి కూడా ప్రాణాలకు ప్రమాదం ఉంది. నెంబర్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తోంది సార్. పంకజ్ నెంబర్ని టెస్ట్ చేయి, ఎక్కడుందో చూడు. సార్ ఇది అడవికి పక్కన ఉంది కదా? అడవికి దగ్గరలోనా? కరెక్ట్గా అక్కడే కార్తీక్ హత్యకు గురయ్యాడు. నన్ను వదిలిపెట్టు. ఎవరు నువ్వు? ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. నన్ను వదిలి. నో నో. నీళ్లలో మునిగినందువల్లే తను చనిపోయింది. బట్ తన తల జుట్టు నుంచి ఇది దొరికింది. సాలిపురుగు వల. సాలిపురుగు వల? తల వెంట్రుకల నుంచా? ఈ అమ్మాయి అడవిలోకి వెళ్ళింది కదా, అందువల్ల పడుంటుంది. 6 విధాలైన సాలిపురుగు గూళ్ళు తన జుట్లో దొరికాయి. ఇవి అడవిలో ఉంటే 6 పాసిబులే కాదు. ఎందుకంటే ఇండియాలో 4 విధమైన వలలు మాత్రమే ఉన్నాయి. విధవిధమైన సాలిపురుగులు విధవిధమైన వలలు పెడతాయి. కొన్ని ఊనడానికి, కొన్ని వేటాడడానికి. రండి చూపిస్తాను. ఇదిగో ఇవే విధవిధమైన వలలు. 4 రకాల వలల? అలా అయితే మిగిలి ఉన్న 2 వలలు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దీంతో పాటే ఇంకో ప్రశ్న ఉంది. ఈ అన్ని కన్నాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పినట్టే ఉంది. అదెలా? అంటే ఇది అడవిలో ఉండదు, ఎవరో తనని చంపేసి దాన్ని తన తల మీద వేశారు. ఎగ్జాక్ట్లీ దయా. మొదట ఎవరో ఈ అమ్మాయిని నీళ్లలో ముంచారు, తను చనిపోయింది. ఆ తర్వాత తన జుట్టు పైభాగంలో సాలెగూడిని ఫిక్స్ చేశారు. బట్ వై? హంతకుడికి తలలో సాలిపురుగు వలను ఉంచేంత ఇంటెన్షన్ ఏముంది? కార్తీక్, మహేష్, సునైనా
ఈ ముగ్గురి హత్య కూడా వేరే వేరే విధంగా జరిగింది. కానీ వీళ్ళ ముగ్గురు హత్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. డిఫరెంట్గా హత్య జరిగింది, కానీ హత్య జరిగిన చోట విచిత్రమైనవి చాలా దొరికాయి. కార్తిక్ బాడీ పక్కన ఈ స్కిన్, తర్వాత 3 బ్యాగ్లు, తర్వాత మహేష్ బాడీ మీద ఈ మాల, అందులో విచిత్రమైన హెర్బ్స్ దొరికాయి. ఇప్పుడు సునైనా తల మీద సాలెగూళ్ళు. సార్, ఆ ఆ మాలలో రకరకాల మూలికలు దొరికాయి. దానికి అర్థం ఏంటో తెలుసు. ఏంటది? సార్, ఈ మూలికల్ని మనం ఎక్కువగా చేసి కట్టామంటే రోగాలు తగ్గుతాయి. ఈ బండల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పోసిస్, అండ్ బ్లాక్ పేక్ కూడా యూస్గా ఉంటుంది. పోసిస్ ఇదేంటంటే అదే పిల్లల రైమ్స్లో చూశాను. పోసెస్, ఆల్ ఫాల్ డౌన్. రింగర్ రింగర్ రోసెస్. అవును ఫ్రెడీ, నేను కూడా అదే చెప్తున్నాను. రింగా రింగా రోసెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోసెస్, అషా బుషా ఆల్ ఫాల్ డౌన్. ఈ నర్సరీ రైమ్సెస్ రింగా రింగా రోసెస్ ఇది బ్లాక్ ప్లాక్ తో కనెక్ట్ అయి ఉంది. ఇంగ్లాండ్లో బ్లాక్ ప్లేక్ వచ్చింది, అప్పుడే ఈ నర్సరీ రైమ్ బయటకు వచ్చింది. రింగా రింగా రోసెస్ అర్థం ఏంటంటే ఎర్రటి గాయాలు మనిషి ఒంటి మీద ఏర్పడతాయి, తోలు మీద అలాగే ఉంటాయి రెడ్ ప్యాచెస్. రింగా రింగా రోసెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోసెస్. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు. అదే మూలికల్ని బండలు కట్టి పక్కనే పెట్టుకుంటారు, అప్పుడే ప్లేగ్లోంచి విడుదల దొరుకుతుంది. పాకెట్ ఫుల్ ఆఫ్ పోసెస్. హషా హషా ఉషా ఒక అర్థం అరవటం. ప్లేగ్ వస్తే మనిషి అరుస్తూనే ఉంటాడు. వి ఆల్ ఫాల్ డౌన్. వి ఆల్ ఫాల్ డౌన్ అలాగైతే దాని తర్వాత ఆ మనిషి కింద పడి చనిపోతాడు. అంటే నర్సరీ రైమ్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మహేష్కి జరిగాయి. కరెక్ట్గా చెప్పావు. మరి మిగతా 2 హత్యల కనెక్షను నర్సరీ రైమ్ కూడా అయ్యుండొచ్చు కదా? ఖచ్చితంగా ఉంటుంది అభిజిత్, ఆలోచించండి. సార్, సునైనా నీటిలో చనిపోయింది, అంతేకాదు తన తల మీద సాలె గూడు కూడా ఉంది. అయితే ఇది ఏ నర్సరీ రైమ్ అయి ఉంటుంది? సార్, దొరికింది. ఇన్సీ విన్సీ స్పైడర్. ఎస్, ది ఇన్సీ బిన్సీ స్పైడర్ క్లైంబ్డ్ అప్ టు వాటర్ స్పౌట్. Down came the rain and washed the spider out. సునైనాకి కూడా ఇదే జరిగింది. ముందు తనని వలలో ఇరికించారు, తర్వాత అడవి మధ్యలో ఉన్న నీటిలో ముంచి చంపేశారు. అవును సార్, సునైనా బాడీ వలలోనే దొరికింది. అండ్ కార్తిక్ బాడీ పక్కలోనే మాకు 3 బ్యాగ్స్ దొరికాయి. అండ్ ఫుల్ 3 బ్యాగ్స్ ఫుల్. బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ వూల్? ఎస్ సార్, ఎస్ సార్. 3 బ్యాగ్స్ ఫుల్. దీన్ని అర్థం ఏంటో తెలుసా సార్? ఫ్రెడీ, దీనికేంటి అర్థం అంటే మేక దగ్గర నుంచి 3 సంచులు మొత్తం లోపలికి తీసుకొని దాన్ని బ్యాగులో పెట్టారు. హంతకుడు కార్తిక్ బాడీ పక్కనే 3 బ్యాగులు ఉంచాడు. హంతకుడు హత్య చేయడానికి ఇంతలా ఆలోచించాడు. పిల్లల నర్సరీ రైమ్స్ కూడా యూజ్ చేశాడు. సార్, హంతకుడు సైకోపాత్. పిచ్చి పట్టి తిరుగుతున్న మృగం, సరైన మృగం. సార్, ఆ హత్యకి ఏంటి కారణం? హత్యకు మోటివ్ ఏమై ఉంటుందో మనం కనిపెట్టాలి పూర్వే. సరే, మహేష్ ఒక కార్పొరేటర్గా ఉండేవాడు. సునైనా ఒక సోషలైట్, కార్తీక్ ఒక క్రైమ్ రిపోర్టర్. సరే, ఈ 3 హత్యలు కూడా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించినవే. ఒక పని చేద్దాం, దయా ఆ పేపర్ యొక్క ఎడిటర్ రమణ వెల్లికలు వాడి దగ్గర అడుగు. ఇంతకుముందు ఈ కార్తిక్ ఏ క్రైమ్కి సంబంధించి పని చేశాడో చూడు. అలాగే ఈ హంతకుడు, వీడికి ఈ పిల్లలకి ఏదో ఒక సంబంధం ఉంది. అందుకనే నర్సరీ రైమ్స్ని ఈ హత్యకి ఉపయోగించుకున్నాడు. దాన్ని పెట్టుకొని 3 హత్యలు చేశాడు. ప్రతిదీ స్కూల్కి కనెక్ట్ అయి ఉంది. స్కూల్, నర్సరీ రైమ్, తర్వాత పిల్లలు. ఈ హంతకుడికి స్కూల్ పిల్లలతో ఏదో కనెక్షన్ ఉంది. సార్, కార్తిక్ క్రైమ్ మీద చాలా ఆర్టికల్స్ రాశాడు, దాంతోపాటు క్రైమ్ కేసెస్ చాలా ఫాలో చేశాడు. నాకు అతని కేస్ డీటెయిల్స్ మొత్తం కావాలి. అండ్ ఆ కేసుకు సంబంధించి అతను ఎలాగూ హత్య చేస్తుంటాడు. ఇస్తాను, ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను.
సార్ చూడండి, కార్తీక్ మాతో పాటు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. 4 సంవత్సరాల్లో 40 ఆర్టికల్స్ రాసుండొచ్చు. ఇదే సార్ ఫుల్ డీటెయిల్స్. మార్కర్ స్కూల్. కార్తీక్ మార్కర్ స్కూల్లో ఏం కవర్ చేసినట్టు? ఈ స్కూల్కి కదా ఆ రోజు మహేష్ ఫంక్షన్ అటెండ్ అవడానికి వెళ్ళాడు. అక్కడ సునైనా కూడా ఉంది. 4 చిన్నపిల్లలు చనిపోయారని రాసుంది, అది కూడా స్కూల్లో తిన్నందువల్ల. అవును సార్, కార్తీక్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేవాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని మాతో చెప్పాడు. దాంతోపాటు బయట ఆహారం వల్లే పిల్లలు చనిపోయారని చెప్పాడు. అరే వీళ్ళని చూసారా? వీళ్ళు స్కూల్కి బయట ఉన్నారు. మన మహేష్ని చూడ్డానికి వెళ్ళంగా. నాకు ఇంకేదో అనిపిస్తోంది. పిల్లల మరణానికి కక్ష తీర్చుకోవడానికి ఎవరైనా అలా చేస్తున్నారా? అది కూడా అయ్యుండొచ్చు. ఈ హత్యకి దీనికి ఏదో ఒక కనెక్షన్ ఎక్కడో ఉంది. ఖచ్చితంగా ఉన్నాయి సార్. మా పిల్లల చావుకి వీళ్ళే కారణం. చిన్నపిల్లల మరణానికి వీళ్ళెలా కారణమవుతారు? ఇన్వెస్టిగేషన్లో కదా అన్నీ తెలిసేది. అందుకే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు న్యాయం దక్కేదాకా మేము ఊరికే ఉండం. ఇగో చూడండి, దీనికి స్కూల్కి ఎలాంటి కనెక్షన్ లేదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లోనే ప్రతిదీ క్లియర్ అయిపోయింది. అయితే స్కూల్కి ఎటువంటి కనెక్షన్ లేదంటే మీరు మాతో ఎందుకు ఉండట్లేదు? నేరస్తుడిని వెళ్ళి కాపాడుతున్నారు. నేనెందుకు హంతకుడిని కాపాడాలి? ఆ యొక్క ఘటనలో నా కూతురు కూడా చనిపోయింది. మీకు బాగా గుర్తుందా? మొదటి అటాకే నా మీదే జరిగింది. దాడి జరిగిందా? అవును సార్. పిల్లలు చనిపోయిన విషయం తెలియగానే జనాలు నన్ను టార్గెట్ చేస్తా ప్రారంభించారు. నా మొహం మీద మసి కూడా పూశారు. నా ఆఫీస్ని పగలగొట్టారు. అలాగే స్కూల్కి చెడ్డ పేరు వచ్చింది. సరే, ఈ హత్య ఎలా జరిగిందో దాని గురించి మీరు చెప్పగలరా? పిల్లలు స్కూల్ భోజనం తిన్నారు. ఆ భోజనంలో ఏమి కలిపారో? సార్ అటాప్సీ రిపోర్ట్లో ఇదే ఉండింది సార్. స్కూల్ భోజనం తినే పిల్లలు చనిపోయారు సార్. మహేష్ తప్ప వేరెవరెవరు చనిపోయారు? కార్తీక్ అండ్ సునైనా. మహేష్ సొనానా చనిపోవడం నాకు చాలా సంతోషమే సార్. ఏ, మీరెందుకు సంతోషపడుతున్నారు? సార్, వాళ్ళు కేసుని మార్చేద్దామని ప్లాన్ చేస్తున్నారు సార్. వాళ్ళు స్కూల్కి సపోర్ట్ చేశారు సార్. వాళ్ళ పరువు నిలబెట్టుకోవడం కోసం ఇలా చేశారు సార్. కానీ కార్తీక్ గురించి మాకు తెలీదు. సరే, నాకు ఆ విషయం చెప్పండి. మీ పిల్లలకి నర్సరీ రైమ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్ సార్. నాకు బాగానే గుర్తుంది. పిల్లలతో నేను బయటికి వెళ్ళాను. అక్కడ క్యాంప్ ఫైర్లో అందరు పిల్లలు వాళ్ళ ఫేవరెట్ రైమ్స్ని పాడారు. ఆ వీడియో అంతా నా దగ్గర ఉంది. ఇలా చూడండి. Black ship, having any wool. Essa, 3 bags full. Ringa ringa roses, pocket full of posies. Husha, Incy Wincy spider went up the water spark. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. ఈ పేరెంట్స్లో ఎవరో పగ తీర్చుకుంటున్నారు. వీళ్ళల్లో ఎవరో ఒకరే హత్య చేశారు. ఆదర్శ్, నువ్వు సునైనాకి హస్బెండ్వి. అప్పుడు ఈ పిల్లల మరణం గురించి ప్రతిదీ తెలిసుంటుంది. అలాగే ఇంకొక విషయాన్ని చెప్పు. సునైనాకి ఇందులో ఏంటి సంబంధం? అది కూడా చెప్పు. సార్, ఎటువంటి సంబంధం లేదు సార్. మహేష్కి ఇందులో సంబంధం ఉంటే నాకు ఖచ్చితంగా చెప్తాడు సార్. మరి మహేష్ హత్య చేయబడ్డానికి కారణమేమై ఉంటుంది? కార్తీక్తో పగే కారణం అతని శత్రువు ఎవరు? అది నాకు తెలీదు సార్. ఏదో మా దగ్గర మీరు దాస్తున్నారు, అది మాత్రం అర్థమవుతోంది. నేనెందుకు సార్ దాయాలి? మీ ఇన్ఫర్మేషన్ ఒకరి ప్రాణాలని కాపాడుతుంది. ఈ హంతకుడు అమ్మ, నాన్న, బ్రదర్ ఎవరినైనా ఇక చంపొచ్చు. మీరు మాత్రమే ఆ ప్రాణాన్ని కాపాడగలరు. చెప్పు ఆదర్శ్. ఆ పిల్లల మరణం గురించి మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది. చెప్పమని అడుగుతున్నానుగా. ఆ పిల్లల చావుకి కారణం స్కూల్లో తయారు చేసిన ఫుడ్డే. పిల్లలకి స్కూల్లో భోజనం పెట్టడానికి సగం డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంకో సగం పేరెంట్స్ వాళ్ళు ఇస్తారు సార్. ఆ డబ్బు మహేష్, సునైనా కలెక్ట్ చేస్తారు సార్.
అంటే పూర్తిగా దోచుకోవడానికి చీపుగా ఉండే వస్తువుల్ని తీసిచ్చారు. కార్తిక్కి ఈ విషయం ఎలాగో తెలిసిపోయింది. అతను ఈ విషయాన్ని ప్రింట్ చేయడం వదిలేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బు సంపాదించే దురాశతో న్యూస్ను దాచిపెట్టాడు. సార్, ఈ ముగ్గురు కలిసి ఆ పిల్లల యొక్క మరణాన్ని బేరం మాట్లాడారు. అందువల్ల ప్రతీకారం కోసమని ఎవరో వాడిని చంపారు. కానీ ఈ హంతకుడు ఎవరని ఇంకా తెలియలేదు కదా. వాడి 4వ విక్టిము ఎవరై ఉంటారు? సార్, మనం ఇంకోలో ఆలోచిద్దాం. 4వ విక్టిమ్ లేడేమో. ఫ్రెడీ, ఇందులో 4వ విక్టిమ్ ఉన్నాడు. ఇంతవరకు 4 పిల్లలు చనిపోయారు. అదేంటంటే 3 పిల్లల్ని పగ తీర్చుకున్నారు. బాబా బ్లాక్ షిప్ హ్యావ్ ఎనీ హుల్? ఎస్ సార్, 3 bags full. Ringa ringa roses, pocket full of poses. Incy wincy spider went at the water spout, dump in the rain and brought the spider out. ఒక్కళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు పగ తీర్చుకుంటానికి. చిన్నపిల్లల 3 ఫేవరెట్ రైమ్స్ని ఇక్కడ యూజ్ చేశారు. 4వ రైమ్స్ని యూజ్ చేసి ఇంకో హత్యను వాళ్ళు చెయ్యబోతున్నారు. హంప్టీ డంప్టీ. కార్తిక్ సీక్రెట్ ఫైల్ దొరికింది. అందులో స్కూల్ ఫుడ్ గురించి అంతా రాసుంది. ఆ 4వ విక్టిమ్ పేరుందా? అవును సార్, పేరు, ఫోటో కూడా ఉంది. చూడండి సార్, రూబీ. తను ఆ రోజు స్కూల్లో ఉంది కదా, మహేష్ చనిపోయేటప్పుడు. అవును సార్, తను స్కూల్ క్యాంటీన్ ఇన్ఛార్జ్. క్యాంటీన్ ఇన్ఛార్జ్. దారుణమైన పదార్థం అని తెలిసే తను లోపలికి అలౌ చేసింది. ఎందుకంటే డబ్బు కోసం తను ఎంతకైనా తెగిస్తుంది. కార్తిక్ తన్ను కూడా బ్లాక్మెయిల్ చేశాడా? ఎస్ సార్. ఆ రూబీ నెంబర్ ఉందా? ఆ నెంబర్ ఉంది సార్. నేను ఫోన్లో ట్రై చేశాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తను ఎక్కడుందో కనిపెట్టు. హంతకుడు వచ్చి తనని హంప్టీ డంప్టీ లాగా వచ్చి హత్య చేయక ముందు మనం అక్కడికి వెళ్ళి కాపాడాలి. హంప్టీ డంప్టీ sat on a wall. Humpty Dumpty had a great fall. All the king's horses and all the king's men could not put Humpty Dumpty back again. ఎవరూ హంప్టీ డంప్టీని కాపాడలేకపోయారు. కానీ రూబీని మనం కాపాడాలి. అన్న జంగల్లోకి వెళ్ళండి. సార్, రూబీ యొక్క లాస్ట్ లొకేషన్ స్కూల్. స్కూలా? ఏమైంది సార్? రూబీ మేడం ఎక్కడున్నారు? ఇప్పుడే తను ఆటోలో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అది తెలీదు. ఆటో వాడి దగ్గర జంగిల్ పక్కకి వెళ్ళాలని అడిగిపోయిపా. రాణి, రాణి కన్నా. హంతకుడు వీళ్ళ కోసం వల వేశాడు సార్. ఎలాగైనా రూబీని అడ్డుకుని తీరాలి. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. All the king's horses, all the king's men could not put Humpty together again. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. ఇది నా రాణి వాయిస్. రాణి, King's horses. ఇదిగో నేను వచ్చేసానమ్మా, భయపడద్దు. భగవంతుడే, ఏం చేయాలి?
సార్ ఈ ఘటనలో నా కూతురు కూడా చనిపోయింది. అవును, నేనే వాళ్ళని చంపాను. మీరు గనక మధ్యలో వచ్చుండకపోతే నేను రూబీని కూడా చంపుంటా. ఎందుకని ఈ హత్యని చేశావు? రూబీని ఎందుకని హత్య చేయాలనుకున్నావు? ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆమె చంపింది. నేను మిగతా స్టూడెంట్స్ని కూడా నా పిల్లలుగానే చూసుకున్నాను వాళ్ళని. కానీ ఆ చిన్న పిల్లల మరణం ఫుడ్ పాయిజన్ వల్లే కదా ఏర్పడింది. దీనివల్లే నా యొక్క పూర్తి కెరీర్ అనేది పాడైపోయింది. ప్రతి ఒక్కరు నన్నే బ్లేమ్ చేశారు. స్కూల్కి ప్రిన్సిపల్ మీరు, సో మిమ్మల్నే కదా బ్లేమ్ చేస్తారు. స్కూల్ చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, కాబట్టి పిల్లల మరణాలకి మీరే బాధ్యులు. ఏ తప్పైతే నేను చేయలేదో ఆ తప్పు బాధ్యత నేనెందుకు వహించాలి? ప్రతి ఒక్కరు ఇదే అన్నారు. చెప్పాలంటే నా యొక్క ఇంట్లోనే ప్రతి ఒక్కరు అవమానించారు నన్ను. నాతో ఎవ్వరూ మాట్లాడలా. ఎందుకంటే ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యాని వాళ్ళు అనుకున్నారు. నేను అనుకున్నా ఇదంతా యాక్సిడెంట్ అని. కానీ ప్రతి నిజము పేరెలా ఉంది. అది ఏం నిజం? ఒకరోజు కార్తీక్ అలాగే సునైనా మాట్లాడేది విన్నాను. వాడు సునైనాని బ్లాక్మెయిల్ చేశాడు. 5 లక్షల? నీకేమైనా పిచ్చా? ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను తేలేను. రిలాక్స్. ఇంత పెద్ద ట్రస్ట్ అమ్మాయిగా ఉంటూ ఒక 5 లక్షలు కూడా అసలు ఇవ్వలేవా నువ్వు? ఓ కమాన్ ప్లీజ్, 5 లక్షలు. ఇలా చూడు, నేను దీని గురించి కాస్త ఆలోచించి చెప్తాను. కానీ ప్లీజ్ ఇది వీళ్ళు మాట్లాడింది విన్న తర్వాత నేను ఒకటి డిసైడ్ చేశా. ఊరికి ఉండకూడదని అనుకున్నా. ఏదో ఒకటి చెయ్యాలనుకున్నా. నువ్వు కూడా పగ తీర్చుకోవాలనుకున్నావు. అవును, చిన్నపిల్లల యొక్క ఆత్మ శాంతించడానికి ప్రతిదీ చేశాను నేను. హత్య చేయటం వల్ల ఎవరికి ఆత్మశాంతి దొరకదు. మంచి కర్మ చేస్తేనే వాళ్ళకి ఆత్మశాంతిస్తుంది. చెప్పాలంటే నీకు బుర్ర చిట్లిపోయింది. నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. తీసుకువెళ్ళండి. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. అత్యాస గొప్ప నష్టం అన్న విషయాన్ని నేను ఈ కేసులో ఖచ్చితంగా చూడగలుగుతున్నాను. సార్, డబ్బు ఒక మనిషిని ఎంత పెద్ద నేరం చేయించిందో చూడండి సార్. అన్యాయంగా తనకు ఉన్న పేరాస వల్ల 7 బలైపోయారు.